రాజాధిరాజు వచ్చుచున్నాడు, ఓ సంఘమా సిద్ధపడుమా. మేఘారథముపై వచ్చుచున్నాడు, శుద్ధ మనస్సుతో వచ్చి ఉండుమా. తోడుగా ఉన్నారు. దేవుని ఆరాధించే సమయం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయన యోగ్యుడు. యోగ్యుని ఆరాధన చేద్దాం. మనము నీతివంతులం కాదు, కానీ యోగ్యులు ఎంతమాగా కాదు. అయినప్పటికీ దేవుడు తన కృపతో మనందరినీ కూడా రక్షించుకున్నాడు. ఈ లోకంలో ఉచితంగా దొరికే దేవుని కృప మాత్రమే. ఆయన కృప వెలకట్టలేనిది, ఆయన ప్రేమ వెలకట్టలేనిది. మన జీవితాన్ని సిద్ధం చేసుకుందాం, మన హృదయం సిద్ధం చేసుకుందాం. ఈ సాయంకాల సమయం ముందు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తుండగా మొదటిగా మనం తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర మన హృదయం నుంచి ఆయనకి మనం సరెండర్ అయ్యి దేవుని యథార్థముగా విశ్వాసముగా ఆరాధన చేద్దాం. ఎప్పుడైతే యథార్థతతో మనం తగ్గించుకొని మన జీవితాలు ఆయన సమర్పించి ఆయన ఆరాధన చేస్తాము, దేవుడు మనందరితో మాట్లాడే దేవుడు. మనం నీతిమంతులము కాదు, జ్ఞానం ఎందుకు పనికిరాదు. మన నీతి మురికి గుడ్డతో దేవుడు పోలుస్తున్నాడు. ఆయన అడుగుతాం, పరిశుద్ధులని సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి. యోగ్యత లేని నన్ను ప్రభు ఆయన ఇంతకాలం కూడా నువ్వు కాచి కాపాడు ప్రభు అంటూ ప్రతి ఒక్కరు స్వరం తెరిచి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఎవరు మౌనంగా ఉండవద్దు. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు అయ్యా ఇదిగోండి ప్రభు, మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం అడుగుచున్నాను. మా స్తుతులకు నేను పాత్రమయ్యా, మా స్తోత్రాలకు నీవు మాత్రమే అర్హుడయ్యా. ఎప్పుడైతే నేను ఆధారం చేసుకుంటామో ప్రభు, మా బ్రతుకులకి మా జీవితాలకు ప్రభు నాయన నేను ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో తండ్రి నాయన మాకు నీ కృప చాలు తండ్రి నాయన. ఎప్పుడైతే నాయన నేను ఆధారం చేసుకుంటామో మా జీవితాలు నాయన మార్చబడతాయి తండ్రి నాయన. నేను ఆధారం చేసుకున్నప్పుడు మా బ్రతుకులు మారుతాయి ప్రభు. ప్రతి ఒక్కరు కూడా స్వరం ఎత్తి దేవుని అడుగుమయ్యా నాతో మాట్లాడండి, దర్శించండి ప్రభు. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా దేవా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా,
Yes,
ఆధారం నీవేనయ్యా. మాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేస్తున్నాం. హృదయపూర్వక దేవుని అయ్యా, మీరు లేకపోతే మేము లేని నీవు మాకు చాలా అవసరం అయ్యా. దుర్దినంలో మేము ఉన్నాము, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు కలిగి ఉన్నాము. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభువా. మరుక్షణం ఏమైందో మాకు తెలియదు ప్రభువా. ప్రతి ఒక్కరు ఇటువంటి నాయన పరిస్థితుల్లో నాయన మీరు లేకపోతే మేము ఎలా జీవిస్తాం? మాకు మీరు చాలా అత్యవసరం ప్రభువా. అయ్యా, ఈ లోకంలో తండ్రి ధనము కాదు ప్రభువా నాయన, మా ఉద్యోగాలు కాదు ప్రభువా నాయన, అయ్యా మా అందము కాదు ప్రభువా నాయన, మీరు మాకు కావాలి తండ్రి. నిన్ను కలిగి ఉండాలి ప్రభువా నాయన. నిన్ను కలిగి ఉంటే ప్రభువా నాయన దరిద్రము కూడా నాయన మధ్యంతకు రాదు ప్రభువా నాయన. నిన్ను కలిగి ఉంటే ప్రభువా మేము లేని ఉండదు ప్రభువా నాయన. మమ్మల్ని పోషిస్తావు ప్రభువా. నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు తండ్రి నాయన, నిన్ను తండ్రి ఆనుకున్నప్పుడు తండ్రి, నిన్ను ఆశ్రయించినప్పుడు తండ్రి నాయన మా జీవితాన్ని తండ్రి లేవనెత్తుతావు అయ్యా. ఇదిగోండి ప్రభువా అయ్యా, నన్ను జీవితాన్ని పెట్ట కుప్పల మీద నుంచి లేవనెత్తిన దేవుడు నీవు. నీవు నీతిమంతుడు తండ్రి. మా నీతి ఎందుకు పరిగిరాని ప్రభువా నాయన, మురికి ఉండదు తండ్రి నాయన. ఎంత మాత్రం కూడా కాలం మారినా సరే తండ్రి నాయన, పరిస్థితులు మారినా సరే తండ్రి, నువ్వు మారని దేవుడు తండ్రి నాయన, నువ్వు మార్పు లేని వాడు తండ్రి నాయన. అయ్యా, మా స్థితి మారిందంటే కారణం నీవే తండ్రి నాయన. మా బ్రతుకులు మారాయంటే కారణం నీవే తండ్రి నాయన. లోకంలో ఎన్నో జయాలు మేము చూస్తాం కానీ తండ్రి నాయన, అయ్యా ఎంతో డబ్బు మేము సంపాదించుకుంటాం తండ్రి, ఎంతో ధనం మేము సమకూర్చుకుంటాం కానీ తండ్రి సమాధానం లేదే. మాకు సమాధానం కొలువుగా ఉంటుంది ప్రభువా. శాంతి మాలో లేదు ప్రభువా. నెమ్మది మా జీవితాల్లో లేదు ప్రభువా. ఎందుకోనైనా మా జీవితాల్లో కొలువని అలాగే ఉంది ప్రభువా. నిన్ను కలిగి ఉన్నప్పుడే తండ్రి, నిన్ను ఆధారం చేసుకున్నప్పుడే తండ్రి నాయన మా జీవితాలు సంతృప్తి కలిగి ఉంటాయి ప్రభువా. నిన్ను ఆధారం చేసుకున్నప్పుడే మా జీవితాలు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన 100% తండ్రి నాయన సమృద్ధి కలిగి ఉంటాయి ప్రభువా. నిన్ను కలిగి ఉన్న జీవితం ఎంత ధన్యమో ప్రభువా. నిన్ను ఆధారం చేసుకున్న జీవితం ఎంత ధన్యమే అయ్యా నాయన. విశ్వాసం మాలో లేకుండా అయ్యా మా క్రియలు తండ్రి నాయన, మా క్రియల్లో విశ్వాసం లేకుండా నిన్ను ఎంత ఆరాధించినా సరే, నిన్ను ఎంత స్థుతించినా నీ సరిగా వచ్చిన ఆయన అది బ్రతుకు అది ఎందుకు పరికరానికి ప్రభు. క్రియల్లో విశ్వాసం అసహ్యం నీకు అసహ్యకరమైన జీవితం మాలో ఏదున్నా సరే తండ్రి నాయన దాన్ని విడిచిపెట్టుకున్న ఆయన నీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా, నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నాయన అయ్యా నాతో మాతో మా అందరితో మాట్లాడండి. నీ వాక్కు కొరకు నీ సన్నిధి వచ్చాను తండ్రి నాయన. నువ్వు మాటలో శక్తి, నీ మాటలో బలం, మా పరిస్థితులు మార్చి నీ వాక్యం తండ్రి
తండ్రి మా జీవితాలు వెలిగించేది నీ వాక్యము తండ్రి నాయన. నీ కుమారుని ఆత్మతో నింపి నాయన నాతో మాతో అందరితోనూ మాట్లాడండి ప్రభు. అయ్యా నిన్ను ఆధారం చేసుకున్నాడు ప్రభు యోసేపు తండ్రి, నిన్ను ఆధారం చేసుకున్నాడు సమూయేలు, నిన్ను ఆధారం చేసుకున్నాడు దావీదు ప్రభు. అన్న నిన్ను ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు సమూయేలు కుమారుడు అనుగ్రహించావు ప్రభు. నిన్ను ఆధారం చేసుకున్నప్పుడు నాయన మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాయి. నిందలు వస్తాయి ప్రభు, అవమానాలు వస్తాయి ప్రభు, మానవాన్ని మమ్మల్ని విడిచిపెడతారు తండ్రి నాయన. కానీ నేను కలిగి ఉన్నప్పుడు తండ్రి నాయన, నేను ఆధారం చేసుకున్నప్పుడు తండ్రి నాయన మా చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెడతాడు తండ్రి. మమ్మల్ని మరువని దేవా, మమ్మల్ని విడువని అంటాను. నీకే వందనాలు చెల్లిస్తాను, నీకే స్తోత్రాలు చెల్లిస్తాను. కడవరకు కూడా నాయన నీ స్నేహము నీ ప్రేమ కొరకు నాయన వెతుకులాడేవారుగా ప్రాకులాడేవారుగా నీ బాధలు పట్టుకొని నేను ముద్దాడేవారుగా మేము నాకు సహాయం దయచేయాలి. పరిశుద్ధుల మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాము. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధనకి వేడుకుంటున్నాము. ఆమేన్. శుక్రవారం అందరూ 24 గంటల ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన గురించి మనం ప్రార్థన చేయడం కాదు, కానీ అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. అలుపులము, అయోగ్యులము, అపవిత్రులమైన మమ్మల్ని ప్రభు మీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి విమోచించి మీరిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఈ రక్షణలో ప్రభు మీరు అక్కడి వరకు కొనసాగడానికి సహాయం దయచేయండి ప్రభు. ఇంకా ఎవరైతే మీ రక్షణలో తండ్రి రాలేకపోతున్నారో నైనా వారిని కూడా ప్రభు మీ రక్షణలో నడిపించండి. మేమందరము మీకు మంచి సాక్షులుగా జీవించే జీవితాలను దయచేయండి. మీ నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులను మా జీవితాల్లోంచి, మా కుటుంబాల్లోంచి, మా సంఘంలోంచి మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి. జీవం కలిగిన దేవుని సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. శాంతి సమాధానాలతో మీరు వచ్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఆ సంఘంపై మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించారు. నేను మీకు వందనాలు. సంఘం చుట్టూ మీ రక్షణ ఖచ్చితంగా ప్రభావం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ అవసరం కొరకు ఈ సన్నిధానానికి వచ్చారు వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ సహాయం మీరు అనుగ్రహించారు. బలహీనుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కొన్ని నిమిషాలు ప్రభావ మీ సన్నిధానంలో మాట్లాడుచుండగా మీరే ప్రభా తండ్రి మాతో మాట్లాడమని, మా హృదయాలను ప్రభా తండ్రి ఆయన సరి చేసుకోవడానికి కృప చూపించమని, వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయమని, మా మనోనేత్రాలు తెరవమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థించము. చాలా మంది ఏంటంటే నాకు ఈ సమయం ఖాళీ ఉందండి, ఈ సమయంలో నేను చేస్తాను అన్న వాళ్ళు ఉన్నారు. ఏ సమయంలో చేయలేని వారు ఉన్నారో ఆ సమయంలో మేము చేస్తామన్న వారు కూడా ఉన్నారు కదా. కష్టమైన సమయంలో చేసేవాళ్ళు చాలా ధన్యులని నేను చెప్తున్నాను. ఎవరేదైనా వారి వారి సమయాల్లో ప్రార్థించారు, అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు చదవబడిన కీర్తనలో ఒకసారి కీర్తన తీయకుండా ఈ వచనాలను చెప్పగలరు. 9 వచనాలు ఉన్నాయి. 99వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 9 వచనాలు ఉన్నాయి కదా. 6వ వచనంలో ఏమున్నాయి? ఎందుకున్నారండి? మనం కూడా అలా దేవుని దృష్టిలో ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు ఆదికాండం నుంచి ప్రకటన వరకు. కానీ కీర్తన దగ్గరికి వచ్చేసరికి దేవుడు రాయించాడు. ఎవరున్నారంట? మోషే, అహరోనులు, సమూయేలు ఉన్నారంట. మోషే ఎందుకున్నాడు అండి? ఎందుకున్నాడు చెప్పిన అలా చూస్తారండి. చెప్పి పాతేసేవాడు కదా. అటువంటి వ్యక్తి
సాధువుగా తయారయ్యాడు కదా. నా ఇల్లంతట్లో మోసే నమ్మకస్తుడు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు కదా. మొత్తం అందరినీ తీసేస్తానంటే ఆ ఎడారిలో. అలా అయితే దేవా మొదట నా పేరు తీసేది, నీ గ్రంథంలోంచి నా పేరు తీసేది దేవుడిని బ్రతమానుకున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి, ప్రార్థన పరుడు. అటువంటి ప్రార్థన మనం చేయాలి కదా. శక్తుల గురించి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేర్పించారు. మరి సమయలు ఏమండి, సమయం గురించి ఏముందా రాయబడి ఉంది? మొదటి సమయంలో గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం ఓకే. ప్రార్థన చేయటం అనుట వలన మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను. చూసారా, ఇజ్రాయెల్ గురించి ఆయన అంటున్నాడు, నీ గురించి నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు నేను విరోధంగా ప్రార్థన చేయకపోతేనే పాపమా? చూసారా, మనం అంటే ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుని దృష్టిలో చాలా ఇష్టమైన పని మనం చేస్తున్నట్టుగా గుర్తించండి. ఇది మనం చాలా సంవత్సరాలు అయింది దీన్ని పెట్టుకున్నాం కదా. చాలా అంశంలో ఇందులో పెట్టాము, పొద్దుకున్నాము. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఈ 24 గంటల ప్రార్థనలో. ప్రతి ఒక్కరు ఇందులో ఇంకించండి. ఇంకా ఎవరైతే ఈ ప్రార్థనలో మీరు మీ పేర్లు ఇవ్వకుండా ఒక ప్రార్థన చేయొచ్చు, కానీ మీ పేర్లు ఇచ్చి ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ 24 గంటల ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వాలని దేవుని పేరు మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రూప్లో పెట్టిన వెంటనే మీరు స్పందించండి. ఎందుకంటే ఆ టైంలో మీరు చేస్తున్నారో లేదో మనకు తెలియదు. గతంలో లాగా నేను అలాగా విడిచిపెడతాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. 24 గంటల్లో ఏ గంట కూడా ప్రార్థన చేయకుండా ఆ గంట ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నామని దేవుడి సన్నిధిలో నిబంధన చేసుకున్నాం దేవుడితో. ఆ టైంలో ప్రార్థన చేయాలి. మొన్న ప్రసన్నకు ఆసుపత్రికి వెళ్ళింది, బాగోలేదు. డాడీ ఈ సమయం మమ్మీకి ఇవ్వండి లేదా మీరు చేయండి. అక్కడ చెప్పాను, నేను చేశాను, తను కూడా అరగంట చేశాను. అంటే ఏది కూడా వ్యర్థము అవ్వకూడదు. అలా మీరు ఒకవేళ పరిస్థితులు ఏదైనా కష్టమైతే ఎవరొకరికి అప్పు చెప్పండి, లేదా నాకు ప్రార్థన చేయండి. ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? క్రీస్తు ఎవరు కలిగి ఉండాలి? మన పక్కోళ్ళు. మన పక్కోళ్ళు కదా. అబ్బాయి నాకు కదండి, ఇది చాలా మంది గతంలో వాక్యం చెప్తుంటే దేవుడి కోసం చెప్తుంది కానీ ఆయన కోసం చెప్పారు. మరి నా కోసం ఇప్పుడు చెప్తారు. కానీ ప్రతిరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడుతుంది, వింటున్నా మీతో కూడా దేవుని ఒక వాక్యము మాట్లాడుతుంది. కానీ వింటాం, విడిచిపెట్టేస్తాం కదా. ఇప్పుడు చక్కగా ఎంతో బాధతో వేదనతో ఆరాధన చేశారు. ఆఖరి లైన్ ఏంటి? లాస్ట్ లైన్ పడండి. పడండి సార్, పడండి. ఎక్కడ వరకు మరువలేను? దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకు మరువలేను. బయటికి వెళ్ళానంటే నిన్ను మర్చిపోతాను. విడువలేను దేవుడి సన్నిధిలో ఉన్నంత వరకు, బయటికి వెళ్తే నీవెవరో తెలియదు. అలాగే ఉంది కదా, మన లైఫ్లు అలాగే ఉన్నాయి. నిత్యము దేవుడు నాతో ఉన్నాడు అనే భయం మనకు ఉండాలి కదా. చాలాసార్లు చెప్పాను, దావీదు గారు 139వ కీర్తన అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపో. ఆయన ఆత్మ నేను ఎక్కడుంటే అక్కడ, చీకట్లో ఉన్నా, ఎక్కడున్నా, పాపానికి దగ్గరగా ఉన్నా, ఎవరితో ఉన్నా ఆయన ఆత్మ నాతో ఉంది అని భయము మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా
రబ్బీ ప్రార్థన చేశారు. చాలా సంతోషం. ప్రార్థన అనేసరికి నా పక్కోలు చేస్తారు అనుకున్నాం, కానీ అలా చిన్ననాటి నుంచి వాక్యంలో పెంచాలి. అలా పెంచాలి అంటే మొదటగా మనము ప్రార్థనలో పెరగాలి. పెరిగితే వాళ్ళు కూడా ప్రార్థనలో పెరుగుతారు. 22వ సామెతలు 6 రోజులే ఉన్న తీకండి చెప్పండి, కంఠస్థమేది తెలిసి ఎందుకు బైబిల్ తీస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంత పుట్టగానే కూడా ఫ్రైడేకి మసీదు తీసుకుని వెళ్ళిపోతారు కదా. కానీ మన వాళ్ళు మనం ఇక్కడ వాకింగ్ చెప్తుంటే బయట తిరుగుతుంటారు పాస్టర్ పిల్లలు కదా. పాస్టర్ పిల్లలకు మాత్రం వాక్యం అవసరం లేదు, కానీ విశ్వాసులకు మాత్రం వాక్యం కావాలి. ఒక్కసారి కనుక మనం వాక్యంలో పిల్లలు పెంచితే 3 హెచ్చులు వాళ్ళ జీవితంలో ఉంటాయి. మనందరికీ ఉపయోగకరమైన 3 హెచ్చులు ఏంటంటే హోలీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దేవుని స్తోత్రం. వారు పరిశుద్ధంగా కనుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటారు. పరిశుద్ధంగా లేరనుకోండి, బజార్లో గుడ్డు పెట్టడానికి పరిగెడతారు కదా. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినారు, బజార్లో తిరుగుతుంటారు. వాళ్ళు పరిశుద్ధత ఉండదు కదా. పరిశుద్ధత ఉండదు కాబట్టి వారు ఏదో ఒక డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు. ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత హ్యాపీనెస్ ఉండదు, ఆరోగ్యం ఉండదు కదా. కాబట్టి ఈ 3 హెచ్చులు మన పిల్లల జీవితాల్లో ఉండాలంటే వారిని వాక్యంలో మనము పెంచవలసిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోతాం. రోమియోలకు రాసిన అపోస్తులైన పౌలు రోమియోలకు రాస్తూ 12వ అధ్యాయంలో 2వ వచనంలో అపోస్తులైన పౌలు రోమియోలకు రాస్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు కలిపి చదవకుండా విడివిడిగా గట్టిగా చదవండి. కరెక్ట్గా చదువుతున్నారు కానీ కలిపి చదివేస్తారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును చూసారా. ఇక్కడ ఉత్తమము అన్న తర్వాత కామం ఉంది, అక్కడ వరకే చదవాలి కదా. తర్వాత అనుకూలము అన్న తర్వాత కామం చదవండి. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారాలట. ఏమండి, ఈ లోకంలో ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరిపోద్దు. చాలా మంది లోకంలోనే ఉన్నారు. క్రైస్తవులు చెప్పుకుంటున్న మనము, బాప్తిజం తీసుకున్న మనము, మారు మనసు పొందేమన్న మనము, మారు మనసు పొందలేని వారి గురించి మాట్లాడలే, మారు మనసు పొందేమన్న మనం కూడా లోక మర్యాదని అనుసరిస్తున్నాం. ఏదైనా ఒక వీలు కట్టాలనుకోండి, ఆ ఇంటికి సిద్ధాంతం తీసుకొస్తాం. పెళ్లికి సంబంధించి అన్ని అన్యుల ఆచారాలే వచ్చేసింది కదా. కానీ పాస్టర్ గారిని రమ్మంటారు, కానీ అన్నీ ముందే ఆ ఇంట్లో ఆవును తిప్పేస్తారు, కానీ పసుపు రాసేస్తారు, మామిడి ఆకులు అవి కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. తర్వాత ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు రావాలి. అలా ఒక ఆయన అన్నీ చేసేసి పాస్టర్ గారిని పిలిస్తే వారికి తెలిసి నీ దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేయమన్నాం. అతను మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. మా ఊర్లో జరిగిన సంగతి అంటే అది కావాలి, ఇది కావాలి, కానీ ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాడంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను నేను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. చాలా హింసలు పొందాడు కదా. ఎవరినైతే హింసించాడో వారి కోసమే తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే మనసు మారింది కదా. మనసు మారిన తర్వాత మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా,
ఎన్ని బూతులు తిడుతున్నా కూడా మనం సహించగలుగుతాం. మనసు మారకపోతే మాత్రం సహించలేం. చాలాసార్లు నేను రక్షించబడ్డ తర్వాత చాలా శ్రమలు, మాటలు కొట్టడానికి వచ్చినప్పుడు చాలాసార్లు నేను సహించుకున్నాను. ఇదే దేశంలో ఇక్కడే ఒక సందర్భంలో సంఘం మీదకి వచ్చిన పరిస్థితులను బట్టి, వ్యతిరేకంగా మాట్లాడుతున్న బట్టి సడన్గా నా నోట్లో వచ్చేసింది. అంటే ఒక్కొక్కసారి మనలో ఉన్నవాడు బయటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మనం ఎంతో చక్కగా ఉంటాం, బయటికి వెళ్ళేసరికి వస్తుంది బయటికి కదా. వస్తాయి కదా, కొంతమందిని మాట్లాడిస్తే వీళ్ళతో ఎందుకు మాట్లాడేవరా బాబు అనిపిస్తుంది. ఇక్కడేమో చక్కగా ప్రార్థన చేస్తాం, వందనాలు చెప్తారు, బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నది బయటికి వస్తూ ఉంటుంది. మరలా ఎప్పుడు వీళ్ళతో మాట్లాడకూడదు అనే టైపు వ్యవహరిస్తుంటారు. అంటే వాళ్ళకి మారు మనసు లేదు. మీకు ఎవరికి అనిపించలేదు అలాగే? నాకు అనిపించింది చాలాసార్లు. పుట్టినరోజు నాది, బయటికి వెళ్ళాను, ఇక్కడ వాక్యం చెప్పాను, బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళేసరికి ఒక ఆమెలోకి దురాత్మ ప్రవేశించింది. సంతోషంగా ఉండవలసిన నేను ఏడుస్తూ వెళ్ళాను. ఏమి అనలేము, సంఘ విశ్వాసం కదా. కానీ ఇక్కడ మాత్రం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను కదా. మారు మనసు ఉందంటారు వాళ్ళకి, కానీ మారు మనసు ఉందా? లేదు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియలేదు ఉత్తమమును అనుకూలమునైనా సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారాలట. అప్పుడే ఏమవుతారట? రూపాంతరం పొందుతారట. శిష్యులు తీసుకుని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రార్థన చేశారు. ఆయన వస్త్రాలు మారిపోయినాయి, రూపాంతరం చెందారట. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూసారు. రూపాంతరం చెందకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కానీ ఈ బ్రతుకు ఇక్కడ ఉండగా లోకంలో జీవిస్తాము. రూపాంతరం కనుక చెందకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. ఈరోజు బాప్తిసం తీసుకున్న ఎవరైనా దేవుడి కొరకు జీవించకపోతే పాతాళం అంట చాలా ఆశ పెట్టుకున్నారు. అలాగే బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఎవరున్నారో వారు కూడా దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడని గమనించి బాప్తిసం కొరకు సిద్ధపడండి, దేవుడి కొరకు జీవించడానికి సిద్ధపడండి. ఇంతకు ముందు మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నట్టున్నాం. రేపు మనది కాదు, రేపు ఏం సంభవించిన మీకు తెలియదు. ఈ క్షణమే మనం మారు మనసు పొందాలి. మా తాతల కాలంలో జరిగిందట. బర్మా వెళ్ళారు. ఇప్పుడు ఎలాగైతే కువైట్లకి అట్లకి వస్తున్నారో బర్మా వెళ్తే, అంటే అందులో మా పెదనాన్నగారు మా తాతగారు వెళ్ళారు. అక్కడ యుద్ధం వచ్చింది, వాళ్ళు తరివేశారు, నడుచుకుంటూ వచ్చారట. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. మా తండ్రి కాలంలో కువైట్లో యుద్ధం వచ్చింది, నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళని తరివేశారు కదా. 86 అనుకుంటా. వాళ్ళు నీళ్లు లేక టమాటాలు వాటర్గా చేసుకుని తాగుతూ వచ్చారు. ఒక బకెట్ నీళ్లు 7-8 మంది కచ్చిపుల దాంట్లో నుంచి ఒళ్ళు తుడుచుకునేవారు అక్కడ నీళ్ళే. ఆ పరిస్థితులు వస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే నెమ్మదిగా ఉంది ఇక్కడ, మనకి ఏమీ పర్వాలేదు, జరిగిపోతున్నాయి, చక్కటి ఫుడ్ ఉంది అని అనుకుంటూ ఉంటాం. దేవుడి గురించి అస్సలు ఆలోచించాం. ఎందుకంటే మంచి ఫుడ్ ఉంది, వేడి అనేది బయటికి మనకు తెలియట్లేదు కదా. ఇండియాకి వెళ్తే ఈ పరిస్థితులు ఎలాగా ఉండవు. క్రైస్తవుల మీదకి చాలా చెప్పారు ఇంతకు ముందు, చాలా విపరీతంగా ఉంది పరిస్థితి. దగ్గర గమనించండి. నిన్నే ఒక అతను 6 గంటల నుంచి 7 గంటల వరకు చాటింగ్ చేశాడు నాకు. ఒక ఆయన ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలో వచ్చి నాకు మెసేజ్ పెడతారు ఫేస్బుక్లో వచ్చి, సార్ ఎక్కడ ఉన్నారు? నేను అబుదాబిలో ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు హెల్ప్ కావాలి. ఏమీ హెల్ప్? మా ఫ్రెండ్, నా బంధువు ఆసుపత్రిలో ఉన్నాడు, నాకు 20,000 అర్జెంట్గా కావాలి. నాకు డౌట్ వచ్చింది. ఆయన ఇక్కడే పాస్టర్గా ఉండేలేరు, సభాకు స్వామి లేడు. ఆయన ఫోటోని తీసుకున్నాడు, నాకు మెసేజ్ పెడుతున్నాడు అనమాట. ఈయనకి మనం 20,000 పంపించవలసిన అవసరం లేదు. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి జరుగుతున్నాయి. సడన్గా
ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కదా అని కొట్టేయకండి. ఆడు ఇంగ్లీష్లో చేస్తున్నాడు కదా టైపింగ్, అప్పుడు నేను మళ్ళీ తెలుగులో మొదలు పెట్టాను. దాన్ని ఆడు తెలుగులో వచ్చి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుని ముస్లిం ఎలాగైతే మాట్లాడతాడో తెలుగుని అలా పెడుతున్నాడు అనమాట. నాకు డౌట్ వచ్చి ఎక్కడ ఉన్నారు సార్ మీరని తెలుగులో పెట్టాను. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్నాను అన్నాడు. నర్సాపురం నాకు తెలియనట్టు. సరే సార్ ఈ ఆసుపత్రిలో ఉన్నారు, మా ఫ్రెండ్ అని పంపిస్తాను, ఇప్పుడే డబ్బులు ఇస్తాను, మీకు 20,000 పట్టుకుని వెళ్తాను, ఆసుపత్రి పేరు పెట్టాను. వెంటనే ఆడు పచ్చి బూతులు తిడుతున్నా అంటే వెంటనే ఆడికి వేసేస్తాను గంటలో అనుకున్నాడు. ఎప్పుడైతే తెలుగులోకి వచ్చానో బూతులు తిడతాం మొదలుపెట్టు. చూసారా, డబ్బులు ఎత్తే మళ్ళీ కనిపించాడు. గతంలో నా ఫేస్బుక్లోంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 ఒక 15,000 అలా తీసుకున్నారు అన్నమాట. ఫేస్బుక్లో ఉన్నా ఏమన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. అవతల వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు ఏదైనా డబ్బులు వేయాలనుకుంటే చాలా కేర్గా ఉండవలసిన అవసరం ఉంది. ఇది ఒక బిజినెస్ అయిపోయింది కాబట్టి ఇండియాలో ఉన్న వారికి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం. ఏ లింక్ వచ్చినా కూడా ఓపెన్ చేయాలి. ఓ పాస్టర్ గారు నేను ఇండియాలో ఉండగానే ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఈ బ్యాంకులో ఉన్న డబ్బు 50,000 ఆగేశారు. తర్వాత ఇప్పటి వరకు ఇంకా రాలేదంట. కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుడి మీద ఎంత ఆశ పెట్టుకున్నారో తెలియదు కానీ పాతాళమట మన గురించి చాలా ఆశ పెట్టుకున్నారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నదట. తన నోరు తెరచి అది చాలా ఆశ పెట్టుకుందట. అందరూ చేయలేదు కదా, ఏమండి? అందరూ వెళ్ళిపోవాలి అందులో. కానీ మరి ఆ గ్యాంగ్లో మనం ఏమన్నా ఉంటామంటారా? అందులో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ చదువుమా, ఎవరెవరు ఉన్నారు? గనులైన వారు ఉన్నారట. ఒకవేళ మనం సామాన్యులు కాదు కదా, గనులు కాదు కదా, సామాన్యులు అనుకుంటే సామాన్యులు ఉన్నారట. ఇంకా ఘోష చేయువారు ఎవరట? హర్షించువారు. వీళ్ళందరూ పడిపోతారండి. మనం ఎక్కడ ఉంటాం మరి? ఏమండి? చాలా జాగ్రత్తగా మనము మన బ్రతుకుని ఇక్కడ ఈ భూమి మీద ముగించవలసిన వారమైన ప్రియ సహోదరి సహోదరురా, మరి మారు మనసు అంటే ఏంటో మనకు తెలిసిందా? మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నాము. ఏమండి? ఆలోచన చేయాలి. ఎందుకంటే యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకి ఆయన మారు మనసు గురించి ఆయన ప్రకటిస్తారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలట. ఏమండి? మనం ఫలిస్తున్నాం. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తను ప్రకటించారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందారు. ఈ మారు మనసు గురించి సుమారుగా 42 సార్లు 46 సార్లు ఉంది బైబిల్లో. పాత నిబంధనలో 2 సార్లు ఉంది, కొత్త నిబంధనలో 44 సార్లు మారు మనసు అని. అంటే ఇన్నిసార్లు మారు మనసు గురించి దేవుడు రాయించాడంటే మనకి చాలా అవసరం. మరి ఎప్పుడైనా ఆలోచన చేసామా మారు మనసు దేనికి అవసరం అని? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొంగళ పురుగుని ఎంతమంది చేతితో పట్టుకుని ఏమండి ఒంటి మీద పెట్టుకుంటారు? చూస్తేనే కష్టం కదా, అసహ్యం చేసుకుంటాం. మరి సీతాకోక చిలుకని అని అందరు ఇష్టపడతారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. వెనకాల పరిగెడుతూ ఉంటారు. కానీ రెండింటికి తేడా ఏంటి? రెండింటికి
ఒకటే, కానీ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారింది. అందుకే ఇష్టం కదా. నీవు నేను మారు మనసు పొందితే సీతాకోక చిలుకగా మారిపోతుంది. మారు మనసు పొందితే దేవుడి గురించి బ్రతకకుండా ఉండలేదు. ఒక ఆయన రాజమండ్రి ఆయన మొన్న విజయవాడలో ఒక బోర్డు పెట్టుకుని ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు అలా ఎండలో ఒక సెంటర్లో నిలబడి ఉన్నాడు. సువార్త, అదొక సువార్త ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును అని, యేసుక్రీస్తు నిజ రక్షకుడని ఒక బోర్డు పెట్టుకుని ఉన్నాడు. అదో సువార్త. చూసారు, రాజమండ్రి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్లో పెట్టుకుని ఉన్నాడు. మారు మనసు పొందితే దేవుడి గురించి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆలోచన మనము కలిగి ఉంటాము. దేవుని స్తోత్రం. మారు మనసు పొందితే దేవుని ఒక సన్నిధికి రాకుండా ఉండలేము. అవునంటారు కదా, మనం చర్చి పక్క నుండి రావడానికి చాలా ఎండ ఉందని ఆలోచన చేస్తాం కదా. అది సహోదరు విజయ్ కుమార్ గారు ఎలా నుంచి వచ్చేసారు. అది దేవుని యొక్క ప్రేమ. మనం ఇక్కడ పాటలు పాడేస్తాం, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, నిన్నే ప్రేమిస్తాను, అసలు నీకు తప్ప నాకెవరు లేదు. కానీ అసలు ఆ సభ కూడా పనికిరాడు. మనం ప్రార్థన చేసిన పాటలు పాడిన ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది, అంతంత గొప్ప మాటలు మాట్లాడతాం. కానీ గేట్ దాటేసరికి మర్చిపోతాం. ప్రియ సహోదరి సహోదరులుగా, ఈరోజు మారు మనసు ఉందా లేదా ఆలోచన మనం చేయాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు దీన మనసు. ఆ దీన మనసులోనికి నీవు వెళ్ళాలి అంటే మారు మనసు అవసరం. మనం చాలా పాటలు పాడాం ఈరోజు కదా. మొట్టమొదటి పాట దర్పణ్ గారి పాట, తర్వాత పాట ఆయన శిష్యుడు పాట. తెలిసి ఎవరు పాడారు? రమేష్ కుమార్ పరిచయ గారు మన సంఘానికి పేరు పెట్టి 1 సంవత్సరం పాటు ఇక్కడ పరిచయం చేసేది. సుమారుగా ఒక 3 క్యాసెట్లు పాటలు పాడారు. అందులో బాగా ఎక్కువగా ఇప్పటికీ ప్రతి ఆరాధనలో ప్రతి చోట పాడుకునే పాట, ఆరాధన పాట, మహిమ ఘనతకు అర్హుడు అనే పాట రాసిన ఆయనే మనం 2వ పాట పాడాం. అదేం పాట? 2వ పాట స్టార్టింగ్ దేనికి ఎంతమంది సిద్ధపడ్డారు? ఈరోజు వచ్చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు, మనం బయటికి వెళ్ళిన వెంటనే ఆయన వచ్చేస్తున్నాడు అనుకోండి. పాట పాడేశారు. ఎవరు సిద్ధపడమని? ఈ పక్కల్ని, ఈ పక్కల్ని. మనం మాత్రం పాటలు చూసారా? పాటలు పాడేస్తాం, ఈజీ పాటలు పాడేస్తాం. కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టం. అందుకే విద్యోపదేశకన్నా చాలాసార్లు చెప్పాను, ప్రతి పాటకి కూడా పాడిన పాటకి మనము జవాబుదారి అయ్యాము. ఆయన సన్నిధిలో పాడిన పాటకు కూడా మనము లెక్క చెప్పవలసిన వారు. కాబట్టి పాడుతున్న ప్రతి పాట కూడా మనము స్పృహలో ఉండి పాడాలి. తెలుసా స్పృహలో ఉండటం అంటే? కానీ నిద్రపోతా పాడేసాం అనుకోండి, మనకేం తెలియదు ఏం పాడాను. కానీ నేను ఏం పాడుతున్నానో అనేది మనం తెలుసుకుని పాడాలి. చాలాసార్లు నేను రక్షించబడ్డ కొత్తలో ఓ పాట పాడేవాడిని. అప్పటికి నాకు తెలియదు, బాబా చాలా బాగుంది ఈ పాట, నాకున్నవన్నీ నీకు సమర్పించేస్తాను అనే పాట ఉంది కదా. ఏ పాట? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతించేస్తాను. అంటే నేనేమైనా అంటే యోగులా ఉన్నా కూడా, నాకు గాయాలైనా, నా కుటుంబీకులు అందరూ చనిపోయినా నిన్నే స్తుతించేస్తాను. నాకేమున్నా ప్రభువా. ఏమండి కష్టం కాదండి? మీరు అనిపిస్తారా? మీరు అనిపిస్తారు, నేను అనిపిస్తాను లేదు కదా. నా దగ్గర 100 ఉండొచ్చు, 100 దేవుడికి అనిపించు, కానీ పాట మాత్రం పాడేస్తాను. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది కదా. ఇదేంటంటే అసలు ఎవరికి పొగడడు, ఏమండి ఎవరిని మెచ్చుకోడు అనుకుంటూ ఉంటారు.
మనం దేవుణ్ణి మాత్రమే పొగడాలి కదా. మనుషుల్ని పొగిడితే మీకు శ్రమ అని ఉంది, మనుషుల్ని మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ అంటారు. అది మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనుషుల్ని మాత్రం కొనియాడితేనే మన పాకెట్ నిండుద్ది. అవును కదా. అన్నయ్య బస్సు ఇచ్చాడు, అన్నయ్య కేక్ ఇచ్చాడు, అన్నయ్యకి ఒక 150 రూపాయలు బొకే ఇవ్వాలి, పాస్టర్కి మాత్రం ఒక గులాబీ పువ్వు ఇవ్వాలి. చూసారా ఎలా అయిపోయింది? పాస్టర్కి విలువ తగ్గిపోయింది, డబ్బున్న వ్యక్తికి మారు మనసు లేదు, రక్షణ లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పరిశుద్ధమైన స్థలంలో కూర్చోబెడతారు. చూసారా, ఈ సంఘంలో అది జరగలేదు, జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మనం కొద్ది మందిమే కావచ్చు, 10 మందిమే కావచ్చు. ఈ 10 మంది పరలోకానికి వెళ్ళాలి. 100 మంది ఉండి నరకానికి పోయే కంటే 10 మందితో పరలోకానికి వెళ్ళిపోతే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఒక ఆత్మ రక్షించబడ్డప్పుడే పరలోకంలో సంతోషం అంటారు. చూసారా, మనం మనుషుల్ని పొగడకూడదు. పౌలు అదే చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకుని చూస్తున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకుని చూస్తున్నానా? దేవుని దయ సంపాదించుకుని చూసుకుంటున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చూసారా, మనుషులను సంతోషపెట్టేవాడు ఎవ్వడు క్రీస్తుకి దాసుడు కాదు, క్రీస్తుకి పరిచయం చేసేవాడు కాదు. ఇది వాక్యం. మరి మనం ఏం చేస్తున్నాం? కానీ ఇప్పుడు ఒక షార్ట్ రాశారులే, విడిచిపెట్టేద్దాం పర్లేదులే అనుకోవడానికి దశలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికి రాస్తూ 1 దశలోనికి రాసిన 2వ అధ్యాయంలో 4వ వచనం, సంయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, ఎవరినట? మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టువారమై బోధించుతున్నాం. దేవుడిని సంతోషపరచాలి, మనుషుల్ని ఎవరిని మనం సంతోషపరచకూడదు. మనుషుల్ని కనుక మనం కొనియాడితే అది ఆ మనుషులు కొనియాడబడ్డ వాళ్ళకి శ్రమ, మనకు కూడా శ్రమ. మరి ఇది ఇలా బోధించామనుకోండి, రేపు మీరు కూడా వచ్చేవారు రారు కానీ అక్కడ పొగుడుతున్నారండి, అది పెద్ద సంఘం అండి, అందులోకి వెళ్తే నాకు గొప్ప పేరండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. మాకు గొప్ప సంఘానికి వెళ్తున్నాం, అక్కడ 200 మంది 500 మంది అని చెప్పుకుంటున్నారు. ఆ 500 మందిలో నీ పేరు తెలియదు. ఈ చిన్న సంఘంలో ఎంతమంది ఉన్నా అందరి పేర్లు టక్ చెప్పచ్చు. అది కావాలి. కానీ దాన్ని మనము కోరుకోము. ప్రియ సహోదరి సహోదరులరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనస్సులు మంచివి కావు అని చెప్పాడు పోయేవారు. మన మనసులు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? పోయిన వారం చెప్తేనే మర్చిపోయాను కదా. ఒక 4 వారాలు వెనక్కి వెళ్ళాను అనుకోండి, అసలు మొత్తం మనకి ఏమీ కనిపించదు. మంచివి కాదు అని మోసకరమైన మనసని, దుష్ట మనసని, అహంకార మనసని చెప్పుకోవచ్చు. ఇదేదో మనసు మనందరికీ ఉంటుంది. నీకు చెప్పాను కదా, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు సహించాను. ఒక్కసారి సంఘం మీదకి వచ్చేసరికి సహించలేకపోయాను. నాలో ఉన్న పాత ఆ రోత పరిస్థితి ఒకసారి కనిపించాను. బయట తరిమి కొడతానన్నా, చూసారా, ఆటోమేటిక్గా వచ్చేసి ఒక్కసారి అలా వస్తుంది. మారు మనసు పొందితే గనక మనం ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడిన, ప్రభువా నన్ను క్షమించు అని మారు మనసు పొందితే మన ఆత్మలో ఉన్న ఆత్మ సాక్షి ఏమండి, మనస్సాక్షి
మనల్ని గర్తిస్తూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని మనల్ని గర్తిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, సరి చూస్తూ ఉంటాడు కదా. కాబట్టి అందుకే దావీదు ఆ మాట మాట్లాడాడు, నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పారిపోతాను. ఆ భయము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా ఉండాలంటే మారు మనసు మనము పొందవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మారు మనసు మనం పొందాలి? ఏమండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు, వారి హృదయములోని తలంపుల యొక్క ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆ. యెహోవా సంతాపం నుండి తన హృదయమందు నొచ్చుకోవడం అండి. మనుషులు దేవుడు ఎలా చేశాడు? ఏమండి, చెడ్డవారుగా చేశాడా? చెడ్డవారుగా చేశాడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఆఖరి వచనం చదువు. ప్రసంగి గ్రంథం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు గాని యథార్థవంతులుగా పుట్టించాడట. కానీ వారు వివిధములైన తంత్రములు మనం కల్పించుకున్నాం కదా. మనం కల్పించుకున్నాం, ఈ విధమైన తంత్రాలను కల్పించుకుని మన ఆలోచన ప్రకారం బ్రతికేస్తున్నాం. దేవుడు ఉన్నాడని మర్చిపోయి. కాబట్టి మనం మారు మనసు పొందాలి. కానీ ఆదిలోనే సాతానుడు ఆదాముని అవని మోసపరిచాడు. కాబట్టి వారు అపవాదిని ఫాలో అయ్యారు కదా. దేవుడిని విడిచిపెట్టారు. సంధ్యవేళ ప్రతిరోజు సాయంకాలం పూట దేవుడితో మాట్లాడే ఆ సావాసాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? కోల్పోయారు కదా. ఎప్పుడైతే సాతాను మాట విన్నారో వారు ఆ పరిస్థితి నుంచి తప్పిపోయారు. పాపం చేసిన వారయ్యారు కదా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పిన మాటలు వినకపోవటమే పాపం. మనం కూడా అనేక సార్లు సేవకుల ద్వారా హెచ్చరించబడుతూ ఉంటాం, కానీ దాన్ని బయటికి వెళ్ళిన తర్వాత మరిచిపోతూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటాం మనకి తెలియదు. రేపు కూడా వచ్చి డ్యూటీ చేసేద్దాం అని అనుకుంటూ ఉంటాం కదా. నేషనల్ బ్యాంకులో ఒక మంచి ఉద్యోగి 45,000 50,000 ఉండటానికి ఇప్పుడు విషయం కాదు ఇది. నేషనల్ బ్యాంక్ ఉండేటప్పుడు, అబుదాబి నేషనల్ బ్యాంక్ ఉండేటప్పుడు విషయం. తాతాజీ చేసే ఫ్లోర్లో ఒక వేరే కంట్రీ ఆయన ఉండేవాడట. ఆయన ఒక రోజు రాలేదట. ఎందుకు రాలేదులే, సెలవు పెట్టాడు అనుకున్నట్లు. 2వ రోజు కూడా రాకపోయేసరికి డౌట్ వచ్చి యాజమాన్యానికి తెలియపరిచాయి. ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఎవరో లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ సంథింగ్ అని ఇక్కడే ఉండేవాడట. ఒక ఫ్లాట్ తీసుకుని 3వ రోజున వచ్చి ఆ ఫ్లాట్ని పాల్గొట్టి పోలీసులు చూస్తారు. రూమ్లోకి వెళ్ళలేకపోయారట, చచ్చిపోయి ఉన్నాడు. స్మెల్ వచ్చేసి చూసారు. మనం అనుకుంటాం రేపు కూడా నాదే, ఎల్లుండి నాదే, అవతల ఎల్లుండి నాదే. కానీ ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో మన పరిస్థితి మనకి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మన ఇంటిని చక్కబెట్టేసుకోవాలి కదా. ప్రవక్తను పంపించి ఏమండి నీ ఇంటిని చక్కబెట్టేసుకోవాలి. వెంటనే ఆయన ఏమండి ఎన్నో అధ్యాయం ఏ గ్రంథం ఏమండి? యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మొదటిదైనా యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఆదిమలలో మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు ఆ, ఆమోస్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి వచ్చి నీవు
నీవు మరణమవుచున్నావు నీవు మరణమవుచున్నావు కనుక ఆ. నీవు నీ ఇల్లు ఏమవుడట? నీవు మరణమవుచున్నావు బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. సరే, ప్రార్థన చేస్తే ఏం జరిగింది అని మరలా 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు అనుగ్రహించాడు. మరి ఈరోజు పొరపాటున మనకి ఏ దర్శనం వచ్చిందనుకోండి, నీళ్ళు చక్కబెట్టుకోమని కానీ ఈ విధంగా ప్రార్థన చేయగలమా? నేను యథార్థ హృదయుడే, నేను సత్యవంతుని, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని మనం చేయగలం? ఏమండి చేయగలమని? కరోనాలో చాలా దూరం బనియన్ అవతల కబులది, ఆ ఏరియా తెలియదు. క్వారంటైన్లో 25 రోజులు ఉన్నా. మంచం మీద నుంచి పైకి ఇంత హైట్లో పైకి లేచిపోతున్నట్టు అనిపిస్తుంది నా బాడీ. ఆ రకమైన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇంకా అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఈ దేశంలోనే మట్టిలో మట్టి అయిపోతాను అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను బ్రతికిస్తే ఇంకా నీ కొరకు నేను సేవ చేసే కృప నాకు అనుగ్రహిస్తే నీ కొరకు బ్రతుకుతానని. మరొక దినములో అప్పటికే సుమారు 8-9 టెస్టులు చేశాను. ప్రతిదీ కూడా టెస్ట్ పాజిటివ్ వస్తున్నాను అని అయిపోయాను అనుకున్న పరిస్థితుల్లో మరలా బ్రతికించి ఈ దేశం నుంచి ఆ దేశం తీసుకెళ్ళాను. నా వాడిని చూసుకోవటానికి కృపను అనుగ్రహించాను కదా. లేదంటే ఈ దేశంలో మట్టిలో కలిసిపోవాల్సిన వాడిని. ఎవరి కృప ఇది? దేవుని కృప. మన ప్రార్థనని తప్పనిసరిగా అంగీకరిస్తాడు. మన యథార్థవంతులనే కాదు, ఆ టైంలో మన కన్నీటిని చూస్తున్న దేవుడు కదా. మనుషులు మనల్ని చూడకపోవచ్చు, మనుషులు మనల్ని హేళన చేయవచ్చు, మనుషులు మనల్ని గతాళి చేయొచ్చు, బాధ పెట్టవచ్చు. కానీ దేవుడంట మనల్ని చూస్తున్న దేవుడు కదా. హాగరు ఎడారిలో చచ్చిపోయే పరిస్థితి, కానీ ఆమె ఏం చేసింది? కుర్రోడ్ని దూరంగా పడేసింది. ఏమి ఇంకా చచ్చిపోవాలనే పరిస్థితిలో దేవుడు చూశాడు కదా. వారికి కావలసిన నీటి బుక్కను అక్కడ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవుడికి ఒక పేరు పెట్టి, ఏ దేవుడు అంటే చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు కదా. మనం కాచిన ప్రతి కన్నీరు, మన పరిస్థితి దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది కదా. కీర్తన గ్రంథము 56వ కీర్తన 8వ చదువు. 56వ కీర్తన 8వ. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నొచ్చబడి ఉన్నవి, అవి నీ కవినిలో. మన కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయంట? మన కన్నీళ్లు వ్యర్థమవట్లేదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి, ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. అంటే యేసుక్రీస్తు రక్తంలో మనము కడగబడాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు మనం ముగించుకుందాం. మన పాపములను మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయండి. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది ఆయన ఒప్పుకుంటామో మన హృదయమందు
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన కొరకు జీవించేవారుగా దేవుడు సిద్ధపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ఆమేన్.